వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు పూర్తిగా ఉచితం. కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులు కృతజ్ఞతలు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో 100% సబ్సిడీతో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర దివ్యాంగుల సమాజం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెగినూరులోని ప్రభుత్వ అతిథి గృహ ఆవరణంలో దివ్యాంగుల సాధికారత ఫోరం టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఎఫ్ గౌరవ అధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, అధ్యక్షులు బీసీ నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కమిటీ, డీఈఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి జయ నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జయ నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క దివ్యాంగుల సమాజం ఆనందించదగ్గ విషయం. అందుకు ఏకైక కారణం ఏంటంటే మన యొక్క ఇండియా కూటమికి సంబంధించి ఈ గవర్నమెంట్ మొన్న జరిగినటువంటి మన యొక్క దివ్యాంగుల అంటే యావత్ ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తారీఖు అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వేదిక సాక్షిగా మన యొక్క సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క దివ్యాంగుల సమాజానికి ఇంద్రధనస్సు అనేటువంటి 7 వరాలు ఇచ్చినారు. అందులో ఒక వరం ఈరోజు మా అందరికీ అమలు కావడం, అది యావత్ మా యొక్క దివ్యాంగుల సమాజానికి ఆనందించే విషయం ఏంటంటే ఇంతవరకు మేము ఆర్టీసీ బస్సుల్లో ఏదైనా ప్రయాణం చేస్తే కేవలం 50% మాత్రమే మాకు కన్సెషన్ ఉండేది. ఈరోజు 100కి 100% మాకు సబ్సిడీ ఇవ్వడం అనేది ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి అయితేనేది అండ్ టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి, జనసేన, బీజేపీ ఆల్ మొత్తం ఈ కూటమికి మేము హర్షించదగ్గ ఆనందాన్ని ఇచ్చేస్తున్నాం. రెండవది వచ్చేసి మా యొక్క దివ్యాంగులకి గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించినటువంటి ఇదితో పాటు ఎన్నో సామాజిక సంక్షేమ పథకాలు ఫలాల్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం మాకు ఆనందించింది. కాబట్టి మేము ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి కూడా వెన్నంటి ఉంటామని మేము అదేవిధంగా గతంలోన మా యొక్క డిఎఫ్ ద్వారా ఎన్నో పోరాటాలు చేసి మేము ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మా యొక్క వాయిస్ని చేరేలా ఎన్నో ఇచ్చేసినాం. ఆ రోజు మా యొక్క